హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు మిక్స్ ఛానల్. మ్యాజిక్ చేయాలంటే మ్యాజిక్ ఐటమ్స్ ఉండాలి, ఆ విషయం మీ అందరికీ తెలుసు. కానీ ఎటువంటి మ్యాజిక్ ఐటమ్స్ లేకుండా కేవలం నెంబర్స్ని యూజ్ చేసి ఒక 4 మ్యాజిక్ ట్రిక్స్ అయితే ఈరోజు మీకు తెలియజేస్తాను. ఇది మీరు ఎక్కడైనా చేయొచ్చు, ఎందుకంటే మీకు నెంబర్స్ తెలుసు కదా. ఈ సీక్రెట్ కూడా చెప్తాను. మీరు మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ, ఫ్యామిలీ దగ్గరగా కానీ, ఎటువంటి ఫంక్షన్లో కానీ ఎక్కడైనా ఇన్స్టెంట్గా మీరైతే ఈ మ్యాజిక్ చేయొచ్చు. ఈ సీక్రెట్ కూడా చెప్తాను. ఇలాంటి 4 ట్రిక్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మీ ఫ్రెండ్స్ అయితే ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు. ఆ ట్రిక్ ఏంటంటే చూద్దాం. ఇక్కడ ఒక టేబుల్ అని చూసారా, 1 to 16 ఈ టేబుల్లో వేసినట్టుగా మీరు ఒక టేబుల్ వేసుకొని మీ ఫ్రెండ్స్కి చూపించండి. ఇందులో 4 నెంబర్స్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పండి మీ ఫ్రెండ్స్కి. వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అన్ని నెంబర్స్ని యాడ్ చేయమనండి, అంటే కలపమనండి. ఒక ఆన్సర్ అంటూ వస్తుంది కదా మీ ఫ్రెండ్కి. ఓకే, నేను కనిపెడతానని చెప్పి జస్ట్ ఇలాగ నటించి మీకు వచ్చే ఆన్సర్ 32 అని చెప్పండి. అంతే. వాళ్ళు నోరు ఎల్లబెడతారు, సర్ప్రైజ్ అవుతారు. ఎలా చెప్పాడబ్బా అని ఖచ్చితంగా అయితే వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోద్ది. అయితే ఇలాంటి 4 ట్రిక్స్ అయితే చెప్తాను. మీరు కూడా ఖచ్చితంగా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు మనం సీక్రెట్ తెలుసుకుందాం. సీక్రెట్ తెలుసుకున్న తర్వాత రిమైనింగ్ 3 ట్రిక్స్ కూడా చెప్తాను. సీక్రెట్ తెలుసుకునే ముందు మాకు ఎంకరేజ్ చేయడానికి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే మీ కామెంట్ సెక్షన్లో మీకు ఏ మ్యాజిక్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్లో ఆల్ అనేదాన్ని యాక్టివేషన్ చేసుకొని ఉంచండి. ఎప్పుడైనా మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం సీక్రెట్ తెలుసుకుందాం. ఈ ట్రిక్ మీరు ఎక్కడైనా చేయొచ్చు. ఇందులో సీక్రెట్ అంటూ ఏమీ లేదు. ఇప్పుడు మీరు ఒక టేబుల్ చూపించారు కదా మీ ఫ్రెండ్కి, సెలెక్ట్ చేసుకోమంటారు కదా నెంబర్స్. అప్పుడు చిన్న రూల్ అయితే ఫాలో అవ్వాలి. ఏం లేదు, మీరు అడ్డంగా చూసినా నిలువుగా చూసినా ఒకే నెంబర్ అయి ఉండాలి. అలాంటి 4 నెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ 2 అనుకుందాం. 2కి నిలువుగా చూసినా ఒక నెంబరే సెలెక్ట్ చేసుకోవాలి. అడ్డంగా కూడా మరి ఏ నెంబర్ సెలెక్ట్ చేసుకోకూడదు. 2 సెలెక్ట్ చేసుకోవడం అడ్డంగా నిలువుగా ఏ నెంబరు సెలెక్ట్ చేసుకోకూడదు. అలాగే 6 అనుకో, అడ్డంగా చూసినా నిలువుగా చూసినా మరి ఏ నెంబర్ సెలెక్ట్ చేసుకోకూడదు. అలాగా మనం 4 నెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అది ఒక్కటే రూలు. మీరు ఏ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నా ఇదే పద్ధతిగా ఏ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నా వచ్చేది 32ఏ. వాళ్ళు ఎన్నిసార్లు ట్రై చేసినా 32ఏ వస్తుంది. కాబట్టి మీరు ఈ ట్రిక్ మీ ఫ్రెండ్ దగ్గర ఒక్కసారే చేయాలి. మళ్ళీ ట్రై చేస్తాను ఒకసారి మళ్ళీ అంటారు అనుకో, అప్పుడు మీరు వెంటనే సెకండ్ ట్రిక్ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈ టేబుల్ చూడండి, చూసారు కదా, ఇదైతే 1 to 9 ఉంది. ఇప్పుడు ఇది కూడా సేమ్, అడ్డంగా చూసినా నిలువుగా చూసినా ఒక్క నెంబర్ లెక్క 3 నెంబర్లు సెలెక్ట్ చేసుకోమని చెప్పండి. వాళ్ళకి ఆన్సర్ వస్తుంది కదా. మీరు ఖచ్చితంగా ఇది 15 అనండి. ఖచ్చితంగా ఈసారి కూడా సర్ప్రైజ్ అవుతారు, ఎందుకంటే అది 15 వస్తుంది. రూల్ అయితే ఒకటే. సెకండ్ ట్రిక్లో కూడా మీరు ఏ నెంబరు ఈ రూల్ ఫాలో అవ్వాలి. అడ్డంగా నిలువుగా చూసిన ఒక్క నెంబరే లెక్క 3 నెంబర్స్ సెలెక్ట్ చేసుకుంటే మనకు 15 వస్తుంది. అదే సీక్రెట్. వాళ్ళు మళ్ళీ డౌట్ వచ్చి లేదు ఇంకోసారి ట్రై చేద్దాం అంటారు అనుకో, వెంటనే ఆపేయాలి. ఎందుకంటే వాడు ఎన్నిసార్లు ట్రై చేసినా 15 వస్తుంది కాబట్టి వెంటనే మార్చేయండి. ఇక్కడ ఇంకా 5 into 5 25, 1 to 25 నెంబర్స్ టేబుల్ వేయండి. ఈ థర్డ్ ట్రిక్. ఒక ఇందులో పోనీ సెలెక్ట్ చేయి, అడ్డంగా చూసినా నిలువుగా చూసినా ఒకే నెంబర్ అయి ఉండాలి. 5 నెంబర్స్ సెలెక్ట్ చేసుకోమని చెప్పండి. ఓకే, వాళ్ళు సెలెక్ట్ చేశారు, యాడ్ చేశారు. మీకు ఎంత వచ్చింది అంటారు? 65 అని చెప్పండి. వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ సర్ప్రైజ్ అవుతారు. వాళ్ళు మళ్ళీ తలగొక్కుంటారు. లేదు మళ్ళీ ఒకసారి చేస్తాను అన్నారనుకోండి, మీరు మాట మార్చాలి, వెంటనే ఆపేయాలి. వాళ్ళు మళ్ళీ చేస్తాను, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం అన్నారనుకోండి, వెంటనే మీరు ప్లేట్ మార్చేయాలి. అంటే అర్థం ఏంటి, ఈ ట్రిక్ మళ్ళీ చేయకూడదు. వాళ్ళకి అర్థమైపోద్ది. వెంటనే 6కి వెళ్ళిపోండి. అంటే 6 into 6 టేబుల్లో 1 to 36కి వెళ్ళిపోండి. ఇందులో కూడా 6 నెంబర్స్ సెలెక్ట్ చేసుకోమనండి. రూల్ తెలుసు కదా, అడ్డంగా నిలువుగా చూసినా ఒకే నెంబర్ అయి ఉండాలి. అలాంటి 6 నెంబర్స్ సెలెక్ట్ చేసుకుంటే ఇది 111 వస్తుంది. 111 అని చెప్పండి, వాళ్ళు సర్ప్రైజ్ అయిపోతారు. ఇంకా ట్రై చేస్తామంటే ఇంకా మీరు ఏం చేయొద్దు, మాటలు మార్చేసి అక్కడ నుండి జంప్ అయిపోవాలి, లేదా వేరే టాపిక్కి వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా వాళ్ళ మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఈ ట్రిక్ అయితే మీకు కూడా నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం ఎప్పుడు నా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.